వెల్కమ్ బ్యాక్. ఇక సాక్షి దినపత్రికలోని అంశాలు చూద్దాం. ఇక సాక్షి మెయిన్ అంశాలు చూసినట్లయితే మెయిన్ టాపిక్స్ ఉగాదికి అటు ఇటుగా. ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విడతలో నలుగురు ఉంటారని అంటున్నారు. సో నలుగురా లేక ఐదుగురు అన్న దానిపైన స్పష్టత లేదు. రాజగోపాల్ రెడ్డి, వివేక్, శ్రీహరి పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఇక పోటీలో ఉన్న వాళ్ళు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావు, విజయశాంతి, ఆది శ్రీనివాస్. ఈ నలుగురు పేర్లు అయితే పోటీలో ఉన్నాయి. ఇంకా మంచిగా నాలుగవ పర్సన్ ఎవరు అనే దానిపై సంబంధించి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ఇంకా అవకాశం లేనట్టుగా కనిపిస్తోంది. ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ తదితరులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పటి వరకు ఎవరెవరు రేస్లో ఉన్నారా అన్న వాళ్ళ లిస్టు చూసినట్టయితే ఇంకా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఇంకా అవకాశం లేనట్టే. ఎన్నో నెలలుగా ఈ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకి సమయం సమీపించింది. అంటే ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని చెప్పేసి దీనిపైన ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. సో ఈ ఉగాదికి కొంచెం అటు ఇటుగా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని ఎట్టకెలకు సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఎవరెవరు ఈ కేబినెట్ పదవులు అధిరోహించనున్నారనే దానిపైన అయితే స్పష్టత రావట్లేదు. బట్ కొంతమంది పేర్లు అయితే అనూహ్యంగా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డి, విజయశాంతి, ప్రేమ్సాగర్ రావు, ఆది శ్రీనివాస్, శ్రీహరి, వివేక్, రాజగోపాల్ రెడ్డి. సో చూడాలి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ లిస్టులో ఉన్నటువంటి వీళ్ళలో ఎవరు కేబినెట్ బెర్తులు అధిరోహిస్తారు ఇప్పుడు మనం చూడాలి. సో నెక్స్ట్ చూసినట్టయితే భూభారతితో పాటు భూ విలువల పెంపు. సో ఉగాది తర్వాత మంచి రోజున ఈ భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామనైతే రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. భూముల విలువలు పెంచాలని గతం నుంచి కూడా ట్రై చేస్తున్నారు. సో గతంలో ట్రై చేసినా బట్ అదైతే అమల్లోకి రాలేదు. బట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకోడిగా కొనసాగడం దానికి కారణం కావచ్చు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వాయిదా వేశామని చెప్పారు. ఇంకా మొత్తానికైతే ఉగాది తర్వాత మంచి రోజున ఈ భూభారతి బిల్లు అమలు చేసి ఈ భూముల విలువలైతే పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ భూముల రిజిస్ట్రేషన్లకు కూడా సర్వే మ్యాప్లు తప్పనిసరి అని చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ సర్వే కోసం 1000 మంది సర్వేలను నియమించనున్నట్టుగా తెలుస్తుంది. ముస్లిం రిజర్వేషన్లపై అట్టుడిగిన పార్లమెంట్. ఇక కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్లేనా. సో రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ ధ్వజమెత్తినట్టుగా తెలుస్తుంది. ఇక రాజ్యాంగాన్నే మార్చేస్తామంటారా. శివకుమార్ రాజీనామా చేయాల్సిందే అని రిజిజు పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. జస్టిస్ వర్మపై చర్చ జరగొద్దు అనేది బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్ ఆరోపించింది. అసలు తాను ఇటువంటి వ్యాఖ్యలే చేయలేదని డీకే శివకుమార్ చెప్పడం జరిగింది. చూడాలి మరి ఏమవుతుందో. ఇక కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చూసినట్టయితే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ మారుస్తుందని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగంపై దాడే అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ బటన్తో భద్రతకు భరోసా. ఇక ప్రయాణంలో మహిళల భద్రతపై ఆర్టీఏ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అటు ప్రైవేట్ ప్యాసింజర్ వాహనాల్లో లొకేషన్ ట్రాకింగ్ డివైస్లను అయితే ఏర్పాటు చేస్తుంది. సో తాజాగా మనం చూసాము ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ట్రైన్ నుంచి దూకేసింది. సో ఆ యువతిని అయితే బీఆర్ఎస్ నుంచి మహిళా ఎమ్మెల్యేలు అయితే కలవడం జరిగింది, మహిళా నేతలు. సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భద్రతా దృష్ట్యా ప్రయాణంలో మహిళల భద్రతపై ఆర్టీఐ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక అన్ని ప్రైవేట్ ప్యాసింజర్ వాహనాల్లో లొకేషన్ ట్రాకింగ్ అయితే డివైజ్లను ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి, ఎమర్జెన్సీ ఉన్న టైంలో పానిక్ బటన్ కూడా ప్రెస్ చేసేలాగా ఆప్షన్ ఇచ్చింది. పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానమై ఈ వ్యవస్థ మొత్తం అయితే పనిచేస్తుంది. ఇక ఇప్పటివరకు తెలంగాణ ఆర్టీసీలో వెహికల్ ట్రాకింగ్ డివైజ్ల ఏర్పాటైతే ఓవరాల్ టీజీ ఆర్టీసీలో చేస్తున్నారు. 2 లక్షల ప్రైవేట్ బస్సులు, క్యాబ్లలో ఈ విధమైన డివైజ్లు బిగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. నిర్భయ చట్టం అమలుపై ఆర్టీఐ అయితే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు మహిళలపై దాడులు చూస్తున్నట్టయితే వాటిని దృష్టిలో పెట్టుకుని అసలు వారి భద్రత ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఇక ఈ పరిస్థితిని మార్చడానికే ఈ విధమైనటువంటి నిర్ణయం అయితే ఆర్టీఐ తీసుకుంది. చూడాలి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది. నెక్స్ట్ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్. ఇంకా ఎస్ఎల్బీసీ సొరంగం ఎంత దురదృష్టకరమో మనందరం చూసాము. సో ఈ ఎస్ఎల్బీసీలో ఇంకా మృతదేహాల వెలికితీత కోసం తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మృతదేహాలు అసలు ఎక్కడున్న వారి మృతదేహాల ఆచూకీ అయితే తెలియట్లేదు. సో ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాలు, కార్మికుల వెలికితీత
టీఎంబీ విధానానికి స్వస్తి పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా కార్మికుల ఆచూకీ కనుక్కోవడానికి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని సీఎం ఆదేశించారు. ఆపద సమయంలో ఏ విధమైనటువంటి చర్యలు అవసరం ఉన్నా సరే కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఫెబ్ 22న ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలింది. ఇక 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. సో అందులో గుర్ప్రీత్ మృతదేహాన్ని మార్చి 9న వెలికితీశారు. మిగిలిన 7 కార్మికుల మృతదేహాలైతే ఇంకా వారి కోసం తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. సో ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రత్యేక కలెక్టర్లను నియమించాలని సీఎస్కి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో చూడాలి మరి ఇంకా ఆచూకీ కోసం అయితే ఓవరాల్ గా మొత్తం ఆ మిషన్ మొత్తం కూడా పనిచేస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో. సో నెక్స్ట్ పేపర్లోని అంశాలు చూసే ముందు